జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ పబ్లిక్గా ఒక సవాల్ మాత్రం విసిరాడు. ఖచ్చితంగా ఆ విషయంలో మేము తప్పు చేసినట్టు నువ్వు నిరూపిస్తే నా మంత్రి పదవికే నేను రాజీనామా చేస్తాను అనే విధంగా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఏపీలో ఉడ్సా భూములు అంటే ఉడ్సా కంపెనీకి కేటాయించినటువంటి భూముల విషయంలో ఇష్యూ జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే తక్కువ ధరకే అంటే రూపాయి ధరకే కొన్ని వందల కోట్లు కొల్లగొట్టారనే విధంగా ఆయన ఇప్పుడు మార్చి చెప్పడం జరుగుతుంది. అంటే తక్కువ ధరకే భూములు కేటాయించి ఇచ్చారు, ప్రభుత్వం తరపున ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల భూముల్ని తీసుకొని తక్కువ ధరకే అక్కడ ఉడ్సా కంపెనీకి భూములు కేటాయించారనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి నారా లోకేష్ గారు ఏ విధంగా సవాల్ విసురుతున్నారంటే ఓకే మేము ఒకవేళ తక్కువ ధరకి అక్కడ ఉడ్సా కంపెనీకి భూములు కేటాయించినట్లయితే ఆ విషయాన్ని మీరు నిరూపించినట్లయితే దానికి ధీటుగా మీరు ఆధారాలు చూపించినట్లయితే నేను పబ్లిక్గా సవాల్ చేస్తున్నాను, నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తాను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు సవాల్ విసరడం జరిగింది. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా మేము ఈ విధంగా తక్కువ ధరకి ఇవ్వలేదని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏ విధంగా ఒక చోట మేము 1.5 కోటి మేము ఈ భూములని వాళ్ళకి ఇచ్చాము, అదేవిధంగా ఇంకొక చోట 50 లక్షలకు పైగానే భూమిని కేటాయించామనే విధంగా ఆయన చెప్పాడు. కావాలనుకుంటే మీకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా నేను చూపిస్తాను. సో ఎక్కడైతే మీరు మాట్లాడుతున్నారో అతి తక్కువ ధరకే మీరు భూములు కేటాయించారు, ప్రభుత్వం తరపున భూములు ఇచ్చారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారనే విధంగా మీరు చెప్తున్నారో మేము ఆ విధంగా కాదు, మేము కరెక్ట్ అని నిరూపించడానికి మా దగ్గర మీకు ఆధారాలు చూపిస్తాం. సో మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో తక్కువ ధరకే ఇచ్చారని చెప్పేసి దానికి ధీటుగా మీరు ఆధారాలు చూపిస్తారా? ఒకవేళ చూపించినట్లయితే విత్ ఇన్ సెకండ్స్లో నేను మాత్రం నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అనే విధంగా నారా లోకేష్ గారు చెప్పారు. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ మనకు ఛాన్స్ దొరుకుతుంది, ఎక్కడ ఏ విధంగా వీళ్ళ మీద బురద చల్లుదాము, ఎక్కడ ఏ విధంగా ప్రజల్లో వీళ్ళ మీద నెగిటివిటీని క్రియేట్ చేద్దాం అనే విధంగా కాచుకొని కూర్చుంటున్నాడు. అదే విధంగా ట్రై చేస్తున్నాడు కూడా. అయినప్పటికీ కూడా ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క చోట కూడా వాళ్ళకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎక్కడైనా కూడా పర్ఫెక్ట్గా అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తూనే ఉన్నారు, అన్నిటికీ ధీటుగా ఆధారాలు కనిపిస్తూనే ఉన్నాయి, అన్నిటికీ ధీటుగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి తెలివిని ఉపయోగించాలనుకుంటున్నాడా, లేకపోతే ఏదో ఒక స్ట్రాటజీని ఉపయోగించి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఆయన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడా? ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలనే వాళ్ళు ఎప్పుడు అన్నీ చూస్తూనే ఉంటారు. ఎవరు పనులు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎవరు మాటలే చెప్తున్నారు, ఎవరు మమ్మల్ని మభ్యపెడుతున్నారని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇప్పుడు ఎవరు కూడా అమాయకులు లేరు. ఖచ్చితంగా అన్నీ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో ఉడ్సా కంపెనీస్కి భూములు అనేవి చాలా తక్కువ ధర కేటాయించారని చెప్పేసి ఖచ్చితంగా అదైతే రాంగ్. ఒకవేళ నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ గారు చెప్పారు.